Now, just now I explain when resistors are connected in series and when resistors are connected in parallel. So, మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఈ టాపిక్ నుంచి నీకు ఈజీగా గుర్తుండడానికి ఒక ఇప్పుడు చెప్పిన టాపిక్స్నే ఒక నీకు టేబుల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్విక్ రివిజన్ లాగా చూడండి. సో ఇక్కడ ఏం రాస్తున్నాను, సిరీస్ వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇక్కడ ఏం రాస్తాను, వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్. When resistors are connected in series, when resistors are connected in parallel. చూడండి. సో నీకు సర్క్యూట్ ఎలా ఉంటుంది ఐడియా రావడానికి I am considering only two resistors. When two resistors are connected in series, అలా n resistors ఉన్నా కూడా సేమ్ వస్తుంటాయి, బట్ సింప్లిఫికేషన్ కోసం I am considering only two resistors R1 and R2. Here I am connecting a voltage. This is voltage. So when voltage V, I am writing here, when a voltage V is applied to the circuit, what happens? Current I is flowing. ఇప్పుడే చెప్పాను కరెంట్ ఈజ్ సేమ్ కాబట్టి వోల్టేజ్ విల్ బి డివైడింగ్. అందుకే నేను ఇక్కడ దీన్ని V1 చెప్తున్నాను, ఇక్కడ ఏమంటున్నాను V2 అంటున్నాను. వోల్టేజ్ అక్రాస్ R2. సేమ్ థింగ్ హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ టూ రెసిస్టర్స్ ఇన్ ప్యారలెల్. Two resistors here I am connecting in parallel. One resistor value is R1, another resistor value is what? R2. So this is R1 and this is R2. Here I am applying a voltage V. Here I am applying a voltage V. See it. So when I apply voltage V, then ఇక్కడ కూడా ఏమవుతుంది, ఫస్ట్ a current I is flowing. This current will be dividing into I1 and I2. So series connection, parallel connection. So very important point చెప్తున్నాను ఇప్పుడు. When the resistors are connected in series, same current is same or same current is flowing. Same current is flowing through resistors. Same current is flowing through resistors. అంటే నీకు గుర్తుండడానికి ఈక్వేషన్స్లో ఏమని చెప్పాలి, I1 కరెంట్ త్రో R1 అనుకుంటే I2 కరెంట్ త్రో R2 అనుకుంటే ఇక్కడ ఏమని చెప్పాలి, I ఈజ్ ఈక్వల్స్ టు I1 ఈజ్ ఈక్వల్స్ టు I2. చూడండి జాగ్రత్త, I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2. మరి వెన్ టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్ ఇక్కడ ఏం చెప్పాలి, సేమ్ వోల్టేజ్ across resistors. Same voltage across resistors. Across the resistors. మరి అక్కడ I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2 అన్నాను, మరి ఇక్కడైతే ఏమనాలి, V ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2 అనాలి. ఏమనాలి ఇక్కడ, V ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2. వాట్ ఈజ్ V1? వోల్టేజ్ అక్రాస్ R1. వాట్ ఈజ్ V2? voltage across R2. V equal to V1 equal to what? V2, because same voltage across resistors. Series లో ఉంటే current same, parallel లో ఉంటే voltage same. Now which is different? Voltage will be divided when resistors are connected in series. Voltage will be divided. Voltage will be divided. Voltage will be divided అన్నాను కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా, టూ రెసిస్టర్స్ కాబట్టి V is equals to V1 plus V2. మరి ఇక్కడ
కరెంట్ విల్ బి డివైడెడ్. ప్యారలెల్లో అయితే ఏమని చెప్పాలి? కరెంట్ విల్ బి డివైడెడ్. కరెంట్ విల్ బి డివైడెడ్. కరెంట్ విల్ బి డివైడెడ్ అన్నాను కాబట్టి వాట్ ఇస్ ద ఫార్ములా హియర్? I ఈక్వల్ టు I1 ప్లస్ I2. I ఈక్వల్ టు I1 ప్లస్ I2. చూడండి, వోల్టేజ్ కరెంట్ చెప్పేశాను. నౌ హియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా R ఈక్వలెంట్. R ఈక్వలెంట్ అంటే ఏంటి? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2. 3 రెసిస్టర్స్ అయితే R1 ప్లస్ R2 ప్లస్ R3. n రెసిస్టర్స్ అయితే R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ డాష్ 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 ప్లస్ Rn. ఒకవేళ ఆల్ రెసిస్టర్స్ ఆర్ ఈక్వల్ అయితే R ఈక్వలెంట్ ఈక్వల్ టు n ఇంటూ R. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ n? నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్. What is n? Number of resistors. And what is R? All resistors having same value. Our value R. So number of resistors. Same parallel lo cheptunnanu. What is R equivalent formula? Here 1 by R equivalent equal to 1 by R equivalent equal to 1 by R1 ప్లస్ 1 బై R2. అలాగే n రెసిస్టర్స్ అవుతే ఏం చెప్పాను? R ఈక్వలెంట్ ఈక్వల్ టు R బై n. ఈ 2 ఫార్ములాస్ గుర్తుంచుకోండి. వెన్ 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. వెన్ 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్ 1 బై R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2. ఈ ఫార్ములా ఏంటి? When n resistors are connected in series, when n resistors are connected in parallel. So ikkada current will be same, voltage will be dividing. So ikkada nenu em chestunante what is I antunnanu. I equal to V by R equivalent. I equal to V by R equivalent. Mari ikkada V equal to I into R equivalent. గుర్తుపెట్టుకోండి, బికాస్ వోల్టేజ్ ఈజ్ సేమ్, ఇక్కడ కరెంట్ ఈజ్ సేమ్. మరి ఇక్కడ సిరీస్ కనెక్షన్స్లో ఎవరు డివైడ్ అవుతున్నారు? వోల్టేజ్. దేర్ ఫోర్ V1 ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ R1 బై R1 ప్లస్ R2. వోల్టేజ్ డివిజన్ ఫార్ములా. V2 ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఇవన్నీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా డెరైవ్ చేసామో కూడా చెప్పేశా. ఈ వోల్టేజ్ డివిజన్ వీటేమంటాం? వోల్టేజ్ డివిజన్. వోల్టేజ్ డివిజన్. సేమ్ ఇక్కడ ఏం డివిజన్? కరెంట్ డివిజన్. అప్పుడు I1 ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి ఏమొస్తుందో? I ఇంటూ R2 బై R1 ప్లస్ R2. రైట్. సిమిలర్లీ వాట్ ఈజ్ I2 ఫార్ములా? I2 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R1 బై R1 ప్లస్ R2. ఇవి కరెంట్ డివిజన్ ఫార్ములాస్. కరెంట్ డివిజన్ ఫార్ములాస్. సో ఇవి when resistors are connected in series, ఇవి when resistors are connected in parallel. ఈ రెండు కాంబినేషన్స్ వాడుకుంటూ మనం సర్క్యూట్ని ఎలా సింప్లిఫై చేయాలి, ఆ సర్క్యూట్లో రెసిస్టర్ ఎంత, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత, ఆ సర్క్యూట్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, ఆ సర్క్యూట్లో అక్రాస్ ఈచ్ రెసిస్టర్ వోల్టేజ్ ఎంత వస్తుంది, వాటి నుంచి ఎంత పవర్ లాస్ అవుతుంది, ఎంత పవర్ డిసిపేట్ అవుతుంది, ఇవన్నీ ఓన్లీ బై యూజింగ్ దీస్ 2 ఫార్ములాస్. 100% వన్ క్వశ్చన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ దిస్ టాపిక్. క్వశ్చన్ ఏమడుగుతాడు? హీ విల్ గివ్ కాంబినేషన్. ఇక్కడ నేను చెప్పేటప్పుడు ఏం చేశాను? సిరీస్ సెపరేట్గా చెప్పాను, ప్యారలెల్ సెపరేట్గా చెప్పాను. కానీ ఎగ్జామ్లో మాత్రం
combination of the series and parallel comes. Next I will do some problems, then after that we will start Kirchhoff laws.